ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ విజయపాల్ ఒంగోలులో ఎస్పీ కార్యాలయంలో విచారణకి హాజరయ్యారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని విజయపాల్ హైకోర్టుని ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మూడోసారి విజయపాల్ విచారణకి హాజరు కావాల్సి వచ్చింది. విజయపాల్ని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ప్రశ్నిస్తున్నారు. రఘురామకృష్ణరాజు కేసులో మాజీ ఏఎస్పీ విజయపాల్ 4వ నిందితుడిగా ఉన్నారు. నాడు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న కేసులో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ సమయంలో తనని కస్టోడియల్ టార్చర్ చేశారని రఘురామకృష్ణరాజు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ కేసులో ఐపీఎస్లు పివి సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, సిఐడి అదనపు ఎస్పీగా పనిచేసిన విజయపాల్ పై కస్టోడియల్ టార్చర్ ఆరోపణలున్నాయి. దీనిపై విచారణ చేసే బాధ్యతల్ని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్కి అప్పగించారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, రామకృష్ణరాజుని కస్టడీ టార్చర్ కి సంబంధించిన కేసుకు సంబంధించి ఈ రోజు విజయపాల్ అంటే డిఎస్పీ, ఆయన అప్పట్లో డిఎస్పీ, ఇప్పుడు నేడు అదనపు ఎస్పీగా ఆయన రిటైర్డ్ అవడం జరిగింది. ఆయన ఇప్పటికీ 2 సార్లు విచారణకి రావడం జరిగింది ప్రకాశం జిల్లా ఎస్పీ గారి దగ్గరికి. మూడోసారి అంటే నిన్న ఆయన బెయిల్ వేయడం జరిగింది హైకోర్టులో. ఈ విచారణకు సంబంధించి బెయిల్ వేసినప్పటికీ ఆ హైకోర్టులో ఉపయోగం లేకపోవడంతో తప్పనిసరి ఈ రోజు ఎస్పీ గారి ప్రకాశం జిల్లా ఎస్పీ దగ్గరికి విచారణకు హాజరు అవడం జరిగింది. ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు పరిశీలిస్తే గతంలో ఎంపీగా వైసీపీ ఎంపీగా చేసిన రఘురామకృష్ణరాజు ఆయన ఆ టైంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఆరోపణతో ఆయనపై కేసు నమోదు చేసి అప్పట్లో కస్టడీలో తీసుకొని టార్చర్ చేయడం జరిగిందని చెప్పి ఆయన అప్పటి నుండి ఇప్పటి వరకు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో భాగంగానే న్యాయస్థానం నుండి దీనికి సంబంధించి ఈ టార్చర్ కి సంబంధించి 4 మీద ఆరోపణ కూడా చేయడం జరిగింది. ఆయన సీఎం జగన్ ఒకళ్ళైతే సిఐడి చీఫ్ సునీల్, అలాగే ఎస్పీ సీతారామాంజనేయులు, అలాగే అప్పటి డిఎస్పీగా చేసిన విజయపాల్, వీళ్ళు 4పై ఆరోపణ చేస్తూ న్యాయ పోరాటం చేస్తున్నారు. దీంట్లో న్యాయస్థానం మళ్ళీ ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మళ్ళీ పునర్విచారణ జరిపి దానికి సంబంధించిన రిపోర్టు సబ్మిట్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించడంతో ప్రభుత్వం ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్కి అప్పగించారు ఈ కేసుని. దీనికి సంబంధించి ఆయన విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ ఈ 4వ నిందితుడిగా ఉన్న విజయపాల్, అదనపు ఎస్పీ విజయపాల్ ని ఈ రోజు మళ్ళీ విచారిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతుంది. గాయత్రి.